సంక్షిప్తంగా తెలుసుకుందాం. చాలా రకాల బైక్లలో 2 విధాలుగా డయాగ్నోసిస్ ప్రక్రియ ప్రయోగించబడుతుంది. డిఓఎల్ టూల్తో పాటు బ్రేక్అవుట్ బాక్స్ మరియు బ్లింక్ కోడ్ విధానం. బ్లింక్ కోడ్ అనగా ఏమిటి? ఇది ఒక మాన్యువల్ ప్రక్రియ, అనగా స్కానర్ పనిచేయకుండా మాల్ ఫంక్షన్ లైట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ కోడ్ 2 రకాలు. ఒకటి లాంగ్ బ్లింక్, రెండవది షార్ట్ బ్లింక్. సమస్యను తెలుసుకోవడానికి స్కానర్ లేకుండా తనిఖీ చేసే పద్ధతి. ఇగ్నిషన్ కీని ఆఫ్ చేయండి, కిల్ స్విచ్ ఆన్ చేయండి, థ్రాటిల్ వైడ్ ఓపెన్ చేయండి, ఇగ్నిషన్ కీని ఆన్ చేయండి, 3 సెకండ్లు వేచి ఉండండి, క్లచ్ లీవర్ నొక్కండి, క్లచ్ని విడిచిపెట్టండి. ఇప్పుడు థ్రాటిల్ని రిలీజ్ చేయవచ్చు. ఈ విధంగా బ్లింక్ కోడ్ని పరీక్షించడం నిర్ధారించబడుతుంది. రండి ఇప్పుడు మనం DC అనగా డ్రైవింగ్ సైకిల్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సమస్యను పరీక్షించడానికి DTC కోడ్ను అరేస్ చేయడానికి డ్రైవింగ్ సైకిల్ అవసరం అవుతుంది. మరియు డ్రైవింగ్ సైకిల్ తరువాత MIL వెలగటం ఆగిపోతుంది. ఒక డ్రైవింగ్ సైకిల్ అంటే అర్థం ఇగ్నిషన్ కీ ఆన్, కిల్ స్విచ్ ఆన్, ఇంజిన్ స్టార్ట్, కిల్ స్విచ్ ఆఫ్ మరియు ఇగ్నిషన్ కీ ఆఫ్. 30 సెకండ్లు వెయిట్ చేసిన తరువాత డ్రైవింగ్ సైకిల్ పూర్తవుతుంది. డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ ఎలాంటి కోడ్ అవుతుందంటే ఆన్బోర్డ్ కంప్యూటర్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ ద్వారా స్టోర్ చేయబడుతుంది. ప్రతి ఒక్క DTC కోడ్ ఒక భిన్నమైన సమస్యను తెలియజేస్తుంది మరియు టెక్నీషియన్కు వాహనంలో అంతర్గత సమస్యలు ఉండవచ్చన్న విషయాన్ని తెలుసుకోవడంలో సహకరిస్తుంది. DTC కోడ్స్ 4 రకాలుగా ఉంటాయి. 1 B బాడీ, 2 C చాసిస్, 3 P పవర్ ట్రైన్, 4 U యూజర్ నెట్వర్క్ లేదా CAN నెట్వర్క్ మరియు UART. DTC కోడ్ 3 శ్రేణుల్లో ఉంటుంది. 1 ఇమ్మొబిలైజ్డ్, ఇది బైక్ని ఆపుతుంది. 2 బైక్ నడపవచ్చు కానీ ఎప్పటికప్పుడు గమనించడం అవసరం. 3 అంత ముఖ్యమైనది కాకపోయినా సర్వీస్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. బైక్ని నడపవచ్చు. రండి ఇప్పుడు మనం ప్రత్యేకమైన శ్రేణిలో అంతర్గత DTC కోడ్ గురించి చర్చిద్దాం. వర్క్షాప్లో ఒక కస్టమర్ వాహనాన్ని సమస్యతో తీసుకొచ్చాడు. అదేంటంటే వాహనం నడిపిస్తున్నప్పుడు MIL వెలుగుతుంది. అయితే రండి ఎప్పట్లానే అన్నిటికన్నా ముందుగా ప్రాథమిక తనిఖీ చేద్దాం. వాహనాన్ని సెంట్రల్ స్టాండ్ పైన పార్క్ చేయండి మరియు ఫ్యూయల్ లెవెల్, బ్యాటరీ వోల్టేజ్ మరియు ఫ్యూజ్, అన్ని కనెక్టర్లు మరియు స్పార్క్ ప్లగ్ కనెక్షన్స్ లాంటి అన్ని ప్రాథమిక తనిఖీలు చేయండి. అన్నీ సరిగ్గా ఉన్నాయనుకుంటే, అయినప్పటికీ MIL వెలుగుతూనే ఉన్నట్లయితే ఫాల్ట్ని తనిఖీ చేయడానికి మాన్యువల్ ప్రక్రియని అనుసరించండి. ఇలా చేసిన తర్వాత మీకు బ్లింక్ కోడ్ లభిస్తుంది. అందులో 4 లాంగ్ బ్లింక్, మరియు 5 షార్ట్ బ్లింక్స్ ఉన్నాయి. అంటే బ్లింక్ కోడ్ 45 అని అర్థం. ఒకవేళ మీరు DOL టూల్కి కనెక్ట్ చేసి మరియు చెక్ చేసినప్పుడు P కోడ్ P0030, P0032 అవుతుంది. దీని అర్థం ఆక్సిజన్ సెన్సార్ హీటర్ కంట్రోల్ సర్క్యూట్ లో లేదా ఓపెన్, లేదా ఆక్సిజన్ సెన్సార్ హీటర్ కంట్రోల్ సర్క్యూట్ హై. దాని అర్థం ఏంటంటే O2 సెన్సార్ సమస్య ఉందని. మరియు చేయబోయే తనిఖీ ఈ విధంగా చేయండి. వైరింగ్ హార్నెస్ కంటిన్యూటీ చెక్ చేయండి. O2 సెన్సార్ యొక్క పిన్ నెంబర్ 1 మరియు ECU పిన్ నెంబర్ 22కి మధ్య కంటిన్యూటీని తనిఖీ చేయండి. O2 సెన్సార్ పిన్ నెంబర్ 2 మరియు ECU పిన్ నెంబర్ 23కి మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. O2 సెన్సార్ పిన్ నెంబర్ 3 మరియు
ECU పిన్ నెంబర్ 3కి మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. O2 సెన్సార్ పిన్ నెంబర్ 4 మరియు ECU పిన్ నెంబర్ 11కి మధ్య కంటిన్యూటీని చెక్ చేయండి. ఈ వైర్లన్నిటిలో కంటిన్యూటీ ఉన్నట్లయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఒకవేళ ఈ అన్ని వైర్లలో ఒక వైర్ లేదా ఒకటి కంటే ఎక్కువ వైర్లలో కంటిన్యూటీ లేకపోతే వైరింగ్ హార్నెస్ ని మార్చండి మరియు వాహనాన్ని స్టార్ట్ చేయండి. ఒక డ్రైవింగ్ సైకిల్ తరువాత MIL లైట్ ఆఫ్ అవడాన్ని తనిఖీ చేయండి. ECU మెమరీ నుండి P కోడ్ని తొలగించడానికి 3 డ్రైవింగ్ సైకిల్స్ ని పూర్తి చేయండి. O2 సెన్సార్ యొక్క తనిఖీ. O2 సెన్సార్ యొక్క పిన్ నెంబర్ 3 మరియు O2 సెన్సార్ యొక్క పిన్ నెంబర్ 4కి మధ్య హీటర్ యొక్క రెసిస్టెన్స్ 13 ohms నుండి 17.5 ohms ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ అన్ని రెసిస్టెన్స్లు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దేశించబడతాయి. ఎలా అంటే O2 సెన్సార్ కోసం 25 ± 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నిర్దేశించబడింది. దీని అర్థం ఏంటంటే రెసిస్టెన్స్ కొలిచే సమయంలో ఉష్ణోగ్రత 22.5 నుండి 27.5 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఇలా లేనట్లయితే రెసిస్టెన్స్ కొలత తప్పవుతుంది. ఒకవేళ రెసిస్టెన్స్ తయారీదారుని యొక్క నిర్దేశాల అనుసారంగా లేనట్లయితే O2 సెన్సార్ని మార్చండి. ECU యొక్క తనిఖీ. ఇగ్నిషన్ ఆన్ చేయండి, అలాగే కిల్ స్విచ్ కూడా ఆన్ చేయండి. మల్టీమీటర్ నాబ్ ని 20 volts వద్ద ఉంచండి. మల్టీమీటర్ యొక్క ఎరుపు వైర్ ని వైరింగ్ హార్నెస్ వైపు O2 సెన్సార్ పిన్ నెంబర్ 4లో ఉంచండి మరియు నల్లని వైర్ ని బాడీ గ్రౌండ్ పైన ఉంచండి. వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ కి దగ్గరలో ఉండాలి. మల్టీమీటర్ యొక్క ఎరుపు వైర్ ని వైరింగ్ హార్నెస్ వైపు O2 సెన్సార్ పిన్ నెంబర్ 4లో ఉంచండి మరియు నల్లని వైర్ ని పిన్ నెంబర్ 3లో ఉంచండి. ఐడిలింగ్ RPM సమయంలో పిన్స్ మధ్య రీడింగ్ 8 volts కన్నా ఎక్కువగా ఉండాలి. ఒకవేళ వోల్టేజ్ తయారీదారుల నిర్దేశాలను అనుసరించి ఉంటే ముందుకు వెళ్ళండి. ECU మెమరీ నుంచి P కోడ్ని తొలగించడానికి 3 డ్రైవింగ్ సైకిల్స్ ప్రక్రియ తప్పనిసరి. సిస్టమ్ వర్కింగ్ చెక్. మల్టీమీటర్ యొక్క సెలెక్ట్ నాబ్ ని 2 volt దగ్గర ఉంచండి. మల్టీమీటర్ యొక్క ఎరుపు వైర్ ని వైరింగ్ హార్నెస్ వైపు O2 సెన్సార్ యొక్క పిన్ నెంబర్ 2 మరియు నల్ల వైర్ ను O2 సెన్సార్ యొక్క పిన్ నెంబర్ 1 పైన ఉంచండి. ఇగ్నిషన్ ఆన్ చేయండి, అలాగే కిల్ స్విచ్ కూడా ఆన్ చేయండి. వోల్టేజ్ 0.4 volts నుండి 0.55 volts ఉండాలి. 30 seconds తరువాత ఐడిల్ RPM లో వోల్టేజ్ 0.1 volt నుండి 0.8 volts వరకు మారుతూ ఉంటుంది. ఒకవేళ నిర్దిష్ట వోల్టేజ్ ఉంటే తరువాత ప్రక్రియను కొనసాగించండి. ఒకవేళ లేనట్లయితే అప్పుడు ECUని మార్చండి మరియు వాహనం స్టార్ట్ చేయండి మరియు డ్రైవింగ్ సైకిల్ పూర్తయిన తరువాత MIL లైట్ ఆఫ్ అవటాన్ని తనిఖీ చేయండి. ECU మెమరీ నుండి P కోడ్ని ఎరేస్ చేయడానికి 3 డ్రైవింగ్ సైకిల్స్ ని పూర్తి చేయండి. వర్క్షాప్ లో ఒక కస్టమర్ వాహనాన్ని సమస్యతో తీసుకొచ్చారు. అదేంటంటే వాహనం నడిపిస్తున్నప్పుడు MIL వెలుగుతుంది. అయితే రండి ఎప్పట్లాగే ప్రాథమిక తనిఖీ చేద్దాం. వాహనాన్ని సెంటర్ స్టాండ్ పైన పార్క్ చేయండి మరియు ఫ్యూయల్ లెవెల్, బ్యాటరీ వోల్టేజ్ మరియు ఫ్యూజ్, అన్ని కనెక్టర్లు మరియు స్పార్క్ ప్లగ్ ఫంక్షన్ వంటి అన్ని ప్రాథమిక తనిఖీలు చేయండి. ఒకవేళ అన్ని సరిగ్గా ఉన్నాయనుకుంటే అయినప్పటికీ MIL వెలుగుతూ ఉన్నట్లయితే ఫాల్ట్ ని తనిఖీ చేయడానికి మాన్యువల్ ప్రక్రియని అనుసరించండి. ఏదైతే బ్లింక్ కోడ్ ఇలా చేసిన తర్వాత మీకు లభిస్తుందో అందులో ఒక లాంగ్ బ్లింక్, 3 షార్ట్ బ్లింక్స్ ఉంటే అర్థం బ్లింక్ కోడ్ 13. ఒకవేళ మీరు DOL టూల్ కి కనెక్ట్ చేసి మరియు చెక్ చేసినప్పుడు P కోడ్ P0112 P0113 అవ్వాలి. బ్లింక్ కోడ్ అనగా దాని అర్థం ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ సర్క్యూట్ లో లేదా ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ సర్క్యూట్ హై లేదా
లేదా ఓపెన్ అనగా సమస్య ఐఏటి సెన్సార్తో ఉంటుంది. ఐఏటి సెన్సార్ ఈసీయూలో అంతర్భాగం మరియు ఈసీయూ థ్రాటిల్ బాడీలో అంతర్భాగం. ఇందువలన థ్రాటిల్ బాడీని మార్చడానికి సలహా ఇస్తారు. థ్రాటిల్ బాడీని మార్చే సమయంలో దయచేసి ఈ జాగ్రత్తలు పాటించండి. ప్రత్యేకమైన శ్రద్ధ వహించి స్క్రూ సరైన పద్ధతిలో బిగించాలి. దాని యొక్క టార్క్ 2 ± 0.3 న్యూటన్ మీటర్స్ ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ కనెక్టర్ క్లిక్ సౌండ్తో లాక్ అవుతుంది. మాడ్యూల్ని నెమ్మదిగా ఉపయోగించాలి. థ్రాటిల్ బాడీ పైన ఎటువంటి మరమ్మతులకు అనుమతి లేదు. వాహనంలో థ్రాటిల్ బాడీని మార్చడానికి ముందు గాలి వెళ్ళే మార్గం కెనిస్టర్ ట్యూబ్ ఒకవేళ అందుబాటులో ఉండడాన్ని మరియు కనెక్టర్ లోపల ఏమీ లేకపోవడాన్ని నిర్ధారించుకోవాలి. థ్రాటిల్ బాడీ కనెక్టర్ పిన్తో పాటు వైరింగ్ హార్నెస్తో ఇంకా దేనికి కనెక్ట్ అవ్వకూడదు. పైనుంచి పడిపోయినటువంటి డ్యామేజ్ అయినటువంటి ఈసీయూను థ్రాటిల్ బాడీలో ఉపయోగించరాదు. థ్రాటిల్ బాడీకి కనెక్ట్ చేసే సమయంలో కేబుల్ను కనెక్ట్ చేయకుండా క్వాడ్రంట్ను బాట్ నుండి మరమ్మతు చేసే స్థితిలో ఉంచకూడదు. థ్రాటిల్ బాడీని ఎప్పుడు బ్రాకెట్, కెనిస్టర్ ట్యూబ్ లేదా కనెక్టర్ని పట్టుకొని అటు ఇటు కదపరాదు. ఇంజిన్ నడుస్తున్నప్పుడు లేదా ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు థ్రాటిల్ బాడీ కనెక్టర్ని ఎప్పుడు తీయరాదు లేదా కదపరాదు. థ్రాటిల్ బాడీని ఎప్పుడు దేనితో అయితే దాంతో శుభ్రం చేయరాదు. శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉన్న పొడి మైక్రోఫైబర్ బట్టను వినియోగించాలి.